ప్రభు యొక్క కృపను బట్టి చేరువచ్చిన వారందరికీ కూడా వందనములు, స్తోత్రాలు, దేవునికి వందనాలు. అదే కాల దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కీర్తనల గ్రంథము 64వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథము 64వ కీర్తన 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. కీర్తనలు 64. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలను పదును పెట్టుదురు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఉరునుటకు యోచించుకొనుచు మనలను ఎవ్వరూ చూచెదరని చెప్పుకొందురు. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. మనుష్యులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయనను శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. దేవుడు ప్రేమగల దేవుడు, దేవుడు దయగల దేవుడు, దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు ఎంతో జాలి హృదయం గలవాడే. అట్ ద సేమ్ టైం దేవుడు పగ కూడా తీర్చుకొనగలిగిన దేవుడు, పగ కూడా తీర్చుకొనగలడు. దేవుడు కోపపడే దేవుడు కూడా. దేవుడు ఆయన ఉగ్రతను కూడా చూపించగలిగిన దేవుడు. అయితే అసందర్భానుసారంగా ఆయన చేయడు, కానీ సందర్భానుసారంగా అది కనపరుస్తాడు. ప్రేమ, దయ, జాలి, కరుణ ఇవన్నీ ఎప్పుడు ఏ సందర్భాన్ని బట్టి చూపించాలి. అలాగే కోపము, ఆయన శిక్ష, ఆయన ఉగ్రత, ఆయన దండన ఎప్పుడో కూడా అది కూడా ఆయనకి తెలుసు. పగ తీర్చుకోవడం కూడా ఎప్పుడు ఆయన తెలుసు. అంతేగాని కనబడినప్పుడల్లా ఏది పడితే అట్లని కాదు. ఆయనకి సమయ, సందర్భాలు, పరిస్థితులు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి, కాలములు ఆయన చేతిలో ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని భక్తుడు, కీర్తనాకారుడు దావీదు. ఇప్పుడు దాకా మనం 23వ కీర్తన విన్నాం. దావీదు యొక్క గొప్పతనం ఏంటంటే తన దేవుడు ఎలాంటి వాడో బాగా తెలిసినవాడు. తన దేవుడు ఒక మంచి కాపరని కదా. మంచి కాపరి ఏం చేస్తాడు? చక్కగా గొర్రెలని కాపాడుకుంటాడని, తన గొర్రెలను చక్కగా చూసుకుంటాడని, ఆ గొర్రెల విషయంలో ఆయన ఏమీ కొదువు చేయడని, అంటే ఆయన గురించి బాగా అర్థం చేసుకొని తెలుసుకున్నాడు. అప్పుడు ఏంటి హృదయం ఏమైంది? ఇప్పుడు మా డాడీ ఇట్లా ఇంత మంచోడు, మా డాడీ మాకు కావాల్సినవి చక్కగా కొనిస్తాడు, మా డాడీ నేను అడిగితే కాదనడు అని ఇట్లాగా బాగా అర్థం చేసుకున్న కొడుకు కానీ కూతురు కానీ ఏం చేస్తారు? చాలా హ్యాపీగా డాడీ మీద నమ్మకం పెట్టుకుంటారు, ఆయనకి అప్రోచ్ అవుతారు. అంటే ఆయన్ని సమీపిస్తారు అవసరాన్ని బట్టి. ఇదిగో ఈ అవసరంలో ఉన్నానన్నప్పుడు మా డాడీ ఖచ్చితంగా మా సాయం చేస్తాడు, మాకు హెల్ప్ చేస్తాడని డాడీ దగ్గరికి వెళ్తారు, కానీ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా? ఎందుకంటే వాళ్ళ డాడీ గొప్పతనం ఏంటో వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా. అలాగే ఈ కాపరి గురించి భక్తుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి యెహోవా నా కాపరి అని ధైర్యంగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఇవన్నీ కూడా మంచిది. అలా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ కూడా అదే భక్తుడు దావీదే ఇక్కడ అంటున్నాడు, అయ్యా దేవా, నేను మొరపెట్టుగా నా మనవి 64వ కీర్తన 1వ వచనం అన్నాడు. దేవా, నేను మొరపెట్టుగా నా మనవి
ఆలకింపుము అన్నాడు. ఎందుకు ఈ విధంగా చెప్పుకుంటున్నాడు అంటే, దావీదు గొప్పవాడే అయినప్పటికీ తన జీవితంలో కూడా తనకు కీడు తలపెట్టేటువంటి కొందరు మనుషులు ఉన్నారు. తనకి కొద్దిగా ఇబ్బంది కలిగజేసే మనుషులు ఉన్నారు. అందుకనే ఇగో నా శక్తి చేత, నాకున్నటువంటి ప్రభావం చేత, నాకున్నటువంటి ఒక బలం చేత నేనేదో చేసేస్తాను కాబట్టి నాకు ఇంకా ఎవరితో సంబంధం లేదు అనుకోవట్లేదు. కానీ దేవునికి అప్పచెప్తే దేవుడి సహాయం తీసుకుంటే మంచిది అనేది. అందుకే కదా ఇందాక కూడా వాక్యంలో బ్రదర్ గారు ఒక వచనం చదివించారు. ఏం చదివించారంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోలేక అనే మాటని జ్ఞాపకం చేస్తుంది కదా. సో మన స్వబుద్ధిని, మన శక్తిని, మన బలాన్ని, మనకున్న జ్ఞానాన్ని ఏదో ఉపయోగించుకొని ఏదో చేసేద్దాం అనుకుంటే పరిష్కారం జరగదు. అదే దేవుని సహాయం కోసం అడిగామనుకోండి, దేవుని సహాయం తీసుకున్నాం అనుకోండి, అది గొప్ప విషయం. అందుకని ఇక్కడ భక్తుడు కూడా, అయ్యా నేను మొరపెట్టగా నా మనవ ఆలకింపు అయ్యా దేవా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అతడు దేవుడు అనే విషయాన్ని గుర్తించాడు. దేవుడు అన్నప్పుడు ఇక ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు, అంతే కదా. దేవుడే టాప్. ఇప్పుడు రాజు ఉన్నాడంటే రాజుకి మించిన వాళ్ళు ఇంకెవరన్నా ఉండొచ్చు, కానీ దేవుడు అన్నప్పుడు ఇక దేవుడికి మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే ఎందుకు ఈ సమయంలో ఇక్కడెందుకు ఆ విధంగా మొర చేస్తున్నాడంటే కారణం కూడా 2వ లైన్లోనే చెప్పేశాడు. అక్కడే శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము అన్నాడు. అంటే ఇక్కడ ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే శత్రు భయము అనేటువంటిది తనకు ఒకటి ఉంది. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో శత్రు భయము అనేటువంటిది ఉంటుంది. అంటే శత్రువు అంటే కొన్నిసార్లు ఎక్కడో శత్రువులు బయట నుండి వస్తారని కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మన మనసే మనకి శత్రువు అయింది. మనకి శత్రువు అంటే ఏంటో తెలుసా, ఎస్పెషలీ దేవుని నమ్మిన వాళ్ళకి 3 రకాలైన శత్రువులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఒకటి మన శరీరమే మనకి శత్రువు. లోపల ఉన్న ఆత్మ దేవుని ఆత్మ ఉంటే ఆత్మానుసారంగా మనం నడవలసి ఉన్నది. దేవుని ఆత్మగా మనం జీవించాలి. ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు కదా. దేవుని విషయాల్లో ఉంటాము, అది దేవునికి మహిమని తీసుకుని వస్తున్నది కదా. ఆత్మానుసారంగా జీవిస్తున్నాం. లోపల ఉన్నటువంటి ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటే ఆత్మానుసారం. కానీ ఈ శరీరం ఏం చేస్తుందంటే ఆత్మానుసారంగా మనం నడవకుండా ఇదే మనకు ఒక శత్రువుగా తయారై కొన్ని కోరికలు, కొన్ని ఆశలు పుట్టించేస్తాయి. ఈ ఆశలు, ఈ కోరికలు శత్రువుగా తయారై ఏమై చేస్తాయంటే దేవునికి అనే ఆత్మకార్యం జరగకుండా అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ శత్రువే మన మీద దాడి చేస్తూ ఉంటుందంటే, ఒకటి శరీరం, మానవులకి విశ్వాసం లేదు. అంటే దేవుని నమ్మిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా, ఈ శరీరమే మన మనస్సు, అంటే మొదటి ఆగమనం ఆదాము స్వభావం అనేది ఉంటుంది. అంటే ప్రాచీన స్వభావం అనేది ఒకటి ఉంది మనకి. అది మనకు ఒక శత్రువు, ప్రాచీన స్వభావం, ఆదాము స్వభావం. అయితే ఇక్కడ ఈ భక్తుడు పలుకుతున్నది ఏంటంటే లిటరల్ శత్రువు గురించి. ఓకే, లేఖనాల్లో ఇక్కడ చెప్తున్న భాగం ఏంటంటే లిటరల్గానే తనకు శత్రువులు ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి లిటరల్గా కూడా శత్రువులు కూడా ఉండొచ్చు. అఫ్కోర్స్ లిటరల్గా శత్రువులు ఉండొచ్చు అక్కడ ఇక్కడ ఏదో ఒక సందర్భంలో మనం పనిచేసే స్థలాల్లో కానివ్వండి, మన బంధువులు. ఒకవేళ ఎవరైనా మీ శత్రువుల గురించి ఎవరైనా చెప్పండి ఒక మాట నా వరకు. కొందరు అయితే మాకు ఎక్కడో లేరండి, మా బంధువుల్లోనే ఉన్నారండి అంటారు. అవునా? శత్రుత్వాలు మెయిన్ ఎక్కడో వచ్చేదానికన్నా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య వస్తే చూసారా, లేకపోతే బాబా మరుదులు, లేకపోతే అన్న ఆస్తి తమ్ముడు ఏదో ఎంత తీసుకున్నాడని ఇంత స్థలం కోసం కోర్టుకి అవసరమైతే నేను ఆ 100 రూపాయలు దొరుకుతున్న కోర్టు వేసి అది కూడా నేను లాక్కుంటాను. ఇట్లాగా చూసారా, అక్కడక్కడ వార్తల్లో చూస్తుంటాం, మనం పేపర్లో చదువుతుంటాం. చిన్న గజం స్థలం కోసం తమ్ముడి మీద దాడి చేసిన అన్న, ఇలాంటి వార్తలు వింటుంటాం కదా. అంటే దీని అర్థం ఏంటి? శత్రుత్వం అనేటువంటిది లోపల కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటంటే మానవుడికి శత్రుత్వాన్ని తీసుకొచ్చే మనుషులు చాలా రకాలుగా ఉంటారు. అట్లాగే పనిచేస్తున్న స్థలంలో చాలా కీడు కలిగించే వాళ్ళు ఉంటారు. మనకు బాగానే ఉన్నాము, మనం మంచిగా ఒక చక్కగా బాస్ దృష్టిలో మనం చక్కగా పనిచేస్తున్నాము, బాస్ మనల్ని మెచ్చుకుంటున్నాడంటే మనతో ఉన్న కొలీగ్స్ ఖాళీగా ఉంటారా? వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా మన పేరు ఎట్టోగంట చెడగొట్టాలని చూస్తారు బాస్ దగ్గర. వాళ్ళు చేయరు కదా, వాళ్ళు కష్టపడి చేయరు కదా, మన బాస్ మనం మెచ్చుకుంటుంటే మన పేరు చెడగొట్టాలని చూస్తుంటారు. అంటే ఇవంతా కూడా శత్రువు మనకు తెలియకుండా. అందుకనే ఇక్కడ దుష్టక్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచుము అన్నాడు. ఎందుకని? వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఏదో నిజంగానే ఒక కత్తో ఒక పెద్ద ఖడ్గం తీసుకొచ్చి దూస్తున్నారని చెప్పట్లే, కానీ 3వ వచనంలో అసలు ఏంటో ఆయుధం చెప్పారు వాళ్ళు. అంటే ఈ శత్రువులు వాడే ఆయుధం ఏంటంటే అది ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వాళ్ళ నాలుకలతోనే శత్రుదాడి చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో అందుకనే భక్తుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా
నేను నీకు మొరపెడుతున్నా, నా శత్రు భయం నుంచి నన్ను కాపాడయ్యా అని. మానవులంగా మనకి దేవుని కాపుదల అవసరం. మనం ఏమనుకుంటామంటే, దేవుడా నేను ఇప్పుడు ప్రయాణం చేసి వెళ్తున్నా, ఎటువంటి యాక్సిడెంట్లు అవ్వకుండా నన్ను ప్రమాదం నుంచి కాపాడు ప్రభా అని ప్రార్థన చేసుకుని వెళ్తాం. మంచిదే, ఎస్, అది కరెక్టే, అది అవసరం. మనకి దేవుని మన కాపుదల కావాలి ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు, ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా. మరి అదే కాకుండా ఇది కూడా ఇంపార్టెంట్. మనకున్నటువంటి మనుషుల మధ్య మనం ఉంటున్నప్పుడు వారి నాలుకలతో వాళ్ళు పదును పట్టి చక్కగా, కత్తుల అవసరంలా, కత్తి కన్నా బాగా దాడి చేయగలిగినటువంటి ఆయుధం ఏంటి అంటే నాలుక. నాలుక చాలా డేంజర్ అనమాట. నాలుకను గురించి యాకోబు రాసిన పత్రికలో ఇక అధ్యాయం అంతా ఉందన్నమాట. ఒక అధ్యాయం ఇలా యాకోబు అధ్యాయంలో అసలు అధ్యాయం ఇతరాధ్యాయం 4వ అధ్యాయం. అమ్మో, నాలుక ఇంతదే, కానీ అది ప్రకృతి చక్రమునకు చిచ్చిపెట్టి, అంటే నాలుక ద్వారా శత్రువులైనా తయారవచ్చు, నాలుక ద్వారా శత్రువులను కూడా మనం మిత్రులుగా మార్చుకోవచ్చు. నాలుక అనేది అయితే ఉంటారు కొందరు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆకస్మితంగా గాయాలు చేయాలని, అలాగే బాణములను కూడా సంధిస్తున్నారంట యథార్థవంతులు కొట్టాలని. వారు దురాలోచన చేస్తున్నారంట. ఆ వచనాలన్నీ ఇక్కడ మనం చదివిన 64వ కీర్తనలో ఉన్నాయి. ఇంకా ఏంటి అంటే 6వ వచనంలో, 5వ వచనంలో ఫస్ట్ లైన్ ఏమన్నది, వారు దురాలోచన దృఢపరుచుకుందరు. ఫస్ట్ ఒక ప్లానింగ్, ఒక స్కీమ్ చేసుకుంటారు. ఆ ప్లాన్ చాలా గట్టిగా ఉండేటట్లుగా చూసుకుంటారు, స్ట్రాంగ్ ఉండి. మళ్ళీ అందులో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు దొరికిపోతారు కదా. అందుకని ఏం ప్లాన్తో చేస్తే బాగుంటుంది అనేది దుష్టుడు ఆ విధంగా ప్లాన్ చేస్తాడు. మనకు దుష్టుడు ఉన్నాడు, సాతానుడు. వాడు కూడా ఎక్కడ ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలా అని చూస్తాడు. అందుకని వాడి గురించి బైబిల్లో కూడా ఏం రాస్తుందంటే, ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుచున్నాడంట. ఈరోజు ఎవరు దొరుకుతాడా అని. వాడు దేవుని నమ్మడం జోలికి పోడండి, ఎందుకంటే వాడు ఆల్రెడీ వాళ్ళంతా వాళ్ళు పార్టీ కాబట్టి. ఎవరైతే ప్రార్థనాపరులుగా భక్తిగా జీవిస్తూ దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంటారో, దేవుని చిత్తానుసారంగా వాళ్ళ మీద దాడి చేయడానికి వాడు వస్తాడు, అంతే కదా. ఇప్పుడు ఒక శత్రు సైన్యం ఉందనుకోండి, వాళ్ళని కొట్టుకుంటారు, వాళ్ళ సైన్యాన్ని వాళ్ళు కొట్టుకుంటారు కాదు, శత్రు సైన్యం ఆపోజిట్ ఉన్నటువంటి వాళ్ళని కొడతారు. అలాగే సాతానుడు ఇప్పుడు వాళ్ళని గురించి ఏం చేయడు. మనం దేవుని పిల్లలంగా ఎవరమైతే ఉన్నామో మన మీద దాడి చేయడానికి వాడు చేస్తుంటాడు. వాడు ఎవరిని మృంగుదునా అని వాడు దాడి చేయడానికి సింహం వలె, గర్జిత్ సింహం వలె తిరుగుచూ ఉన్నాడంట. మనకు కానీ మనం వాడికి కొద్దిగా అవకాశం ఇచ్చామనుకోండి, మొత్తం భక్షించేస్తాడు. అలాంటి అవకాశం వాడికి ఇవ్వదు. అందుకని ఈ భక్తుడు ప్రార్థనాకారుడు, ప్రార్థనాపరుడైన దావీదు కీర్తనలో, అయ్యా నీకేం మొరపెడుతున్నా దేవుని సహాయం అడుగుతున్నారు. తర్వాత 6వ వచనంలో ఏమనుందంటే, వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ఇంకా ఏముంది, ఇంకా అప్పుడు అది ఇట్లా చేస్తే ఇది ఇంకా బాగుంటుంది అని ఇంకా సెర్చ్ చేసి, ఇంకా ప్లాన్ చేసి, ఇంకా సెర్చ్ చేసి, ఈ ప్లాన్ కన్నా ఇంకా ఈ ప్లాన్ బాగుంటుందేమో, ఈ ప్లాన్ కన్నా ఇంకా ప్లాన్ బాగుంటుందేమో అని చెప్పేసి ఇంకా దాడి చేయడానికి, ఇంకా ఎదురు దెబ్బ కొట్టడానికి, ఇంకా కొట్టడానికి, ఇంకా దెబ్బ తీయడానికి, ఇంకా ఇబ్బంది పెట్టడానికి వెదకి ఇంకా బాగా సెర్చ్ చేస్తారు. ఈ రోజుల్లో మనకి మంచి గూగుల్ సెర్చ్ చేసినట్లుగా, ఇంకా డిఫరెంట్ ఇంజిన్స్ ఉన్నట్లుగా సెర్చ్ చేయడానికి మంచిగా ఇంకా ఏ ప్లాన్ అయితే బాగుంటుంది, ఫలానా సీరియస్లో అట్లా దెబ్బ కొట్టారు కదా, ఆ ప్లాన్ అయితే ఇంకా బాగుంటుందేమో. ఇలా చాలాసార్లు ఆ సీరియల్లో చూసి, చాలాసార్లు ఈ సినిమాలు ఎందుకు చూడొద్దంటారంటే, అవి చూసిన దగ్గర నుంచి అదంతా సబ్కాన్షియస్లో మనకు మైండ్లో ఉంటుంది కాబట్టి. ఎస్పెషల్లీ ఈ సీరియల్స్ చూసిన వాళ్ళకి కొంతమందికి, ఓహో అందులో అట్లా జరిగిందంటే టీవీలో మా తోడుకోడలు కూడా అట్లే ఆలోచన చేస్తుందేమో, లేదా మా ఆడపడుచు కూడా ఇట్లే చేస్తుందేమో, మా అత్త కూడా నా గురించి ఇట్లా ఆలోచన చేస్తుందేమో, లేకపోతే నా కోడలు నా గురించి ఇట్లా ఆలోచన చేస్తాం అని ఆ మైండ్లో అవన్నీ ఉండి ఏమైపోతాయి తెలుసా, అవన్నీ మైండ్ని బాగా మనిషిని ఒక మంచి ఆలోచనలోకి రాకుండా అనుమానపడే స్థితిలోకి వచ్చేసి, అనవసరంగా ఏ కారణం లేకపోయినా అది ఒక దెబ్బ కొట్టేటట్టుగా తయారైపోయింది. అందుకే అవన్నీ వద్దంటాం మనం. అందువల్ల ఇప్పుడు ఒకవేళ ప్రయోజనం కలిగించేది, నిజంగా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తయారు చేసి మనల్ని ఒక ప్రయోజనకరమైనది చేసేదంటే అట్లాంటివి ఏదైనా పర్వాలేదు, కానీ మనల్ని, మన బంధాలని, మన జీవితాన్ని పాడు చేసేవి మనకు వద్దని చెప్పుకుంటాం. అందుకని అవి వద్దంటాం. అయితే ఇక్కడ ఈ కీర్తనలో అయితే అలాంటి సమయంలో కీర్తనాకారుడికి ఉన్నటువంటి గొప్ప ధైర్యం, నమ్మకం ఏంటి అని అంటే,
7వ వచనంలో అతడు పలికిన మాట ఏమని ఉందంటే, దేవుడు బాణముతో వారిని పట్టును, వారు అకస్మాత్తుగా గాయపరచును. అదండి, మన శత్రువుల గురించి మనం వెళ్ళి ఏదో దాడి చేయనక్కర్లా ఏమండి. మన శత్రువుల గురించి లేకపోతే మనకున్నటువంటి ఎవరైతే ప్రతీకారం చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి వెళ్ళి మనం వెళ్ళి దెబ్బకు దెబ్బ కొట్టక్కర్లా. ఈ భక్తుడు సింపుల్గా దేవునికి అప్పచెప్పాడు. అవునా? బైబిల్లో కూడా ఏం చెప్పాడంటే పగ తీర్చుకునేట నా వంతు అన్నాడు దేవుడు. సో సింపుల్గా దేవునికి అప్పచెప్తే చాలు. అందుకనే కదా ఎస్తేరు గ్రంథంలో కూడా మొర్దెకై ఎస్తేరుకి తెలియజేసినప్పుడు ఆ ఎస్తేరు కూడా సరే మీరు నా కోసం 3 రోజులు ఉపవాసం ఉండండి అని చెప్పారు. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, దేవుని దగ్గర మొదలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ మొర్దెకై వెళ్ళి డైరెక్ట్గా ఏమి చేయలేదు. ఏం చేశాడా? హామాన్ని ఏం చేయాల? ఇదంతా దేవుని ప్రాసెస్లో తీసుకొచ్చారు. దేవుడు చేయాల్సింది దేవుడు చేశాడు. ఇంకేముంది, వీళ్ళ మొర్దెకైని ఉరిదీసేద్దాం అనుకున్నాడు, ప్లాన్ చేశాడు, వెనక్కి మంచి ప్లాన్ సంపాదించుకొని చేసుకున్నాడు. కానీ హామాను చివరికి ఏమైంది? వేరే వాళ్ళకి ఉరి తీద్దామని ఆయన ఇంటి దగ్గర మంచిగా సిద్ధపాటు చేసుకుంటే ఆయన తెలియట్లా దాని మీద నేనే ఉరిది పడతానని. దేవుడు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు అక్కడ. సో ఈ భక్తుడికి తెలుసు నా దేవునికి అప్పచెప్తే ఆయన కరెక్ట్ ప్లాన్తో వాళ్ళని దెబ్బ కొడతాడు అని. సో మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరికి మనం హాని చేయనక్కర్లా, ఎవరి గురించి మనం ఎక్కువగా చింతిస్తూ మన టైం వేస్ట్ చేసుకోనక్కర్లా. నువ్వు ఒకరి గురించి ఒకరు ఎక్కువ ఆలోచన చేస్తున్నావు అంటే నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని నేను అంటాను. ఎక్కువ వద్దు, వాళ్ళని దేవునికి అప్పచెప్పేసేయండి. అది ఎవరైనా సరే, అది ఏ పరిస్థితి అయినా సరే, అది ఏ కష్టమైనా సరే, సింపుల్ లాజిక్ అనమాట. దేవునికి అప్పచెప్పేసి ఎస్ నా కేసు నా ఫైల్ ఆయనకి ఇచ్చేసాను, ఇంకా నా ఫైల్ ఆయన చేతిలో పెట్టాను కాబట్టి ఆ ఫైల్ ఆయన దగ్గర ఉంది, ఇక నేనేం చేయనక్కర్లేదు అనే ధైర్యం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు హృదయంలో నెమ్మదిగా పడుకుంటా. అలా కాకుండా ఏమైందో ఏమో, ఏం జరిగిందో ఏమో, నాకు ఎవరి వెనక నుంచి ఇంకేమైనా దెబ్బ కొడతారేమో, అటువైపు నుంచి సైడ్ నుంచి ఏమైనా దెబ్బ తగిలిద్దేమో, లేకపోతే ఇంకొకరిని ఎవరినో వాళ్ళు తీసుకొచ్చి ఇంకోటి ఏదో చేస్తారేమో నాకు. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటే సాతానుడు భయంకరంగా ఈ రోజుల్లో దేవుని కుటుంబాల్లో, దేవుని సంఘాల్లో ప్రార్థనాపరులైనటువంటి వారు, అలాగే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాల్లో చాలా రకాలైనటువంటి శత్రుభయాలు, అనేక రకాలైనటువంటి కలతలు, అనవసరమైన సమాధానం లేకుండా చేసే పరిస్థితులు ఇవన్నీ తీసుకొస్తున్నాడు. ఇలాంటి టైంలో మనం మనిషి ఎదురుబడి వాగ్వాదం చేసుకొని అరుచుకోవడం వల్ల పరిష్కారం జరగదు. ఈ పరిస్థితి సైలెంట్గా దేవునికి అప్పచెప్పేస్తే, దేవుని దగ్గర మొరపెడితే, దేవుని దగ్గర అయ్యా ఈ పరిస్థితి, ఈ గొడవ, ఈ విషయం నేను నీ దగ్గర మొరపెట్టుకుంటున్నా అని ఆయనకి అప్పచెప్పుకొని మళ్ళీ మీరు దాని బయట డిస్కషన్ చేయొద్దు. నెక్స్ట్ చేసే తప్పు ఏంటంటే చాలామంది దాని గురించి ఇంకో మళ్ళీ 10 మందికి డిస్కషన్ చేసుకుంటారు. అది తప్పు. అవసరంలా మనం పూర్తిగా ఒక కేసు ఆ ఫైల్ ఆయనకి అప్పచెప్పేసిన తర్వాత ఇక మళ్ళీ మనం వెళ్ళి ఇంకొక చోటకి వెళ్ళి దాన్ని ఏదో పబ్లిసిటీ చేసుకుంటూ బీబీసీలోనో, TV9లోనో, దూరదర్శన్లో పెట్టుకొని హడావుడిగా నలుగురికి తెలియజేయాల్సిన పనే వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే నేను అంటుంది, దాని నలుగురితో ముచ్చటించడం ద్వారా సమస్య తీరదు. కానీ ఒకసారి ఆ విషయాన్ని ప్రార్థనలో దేవునికి అప్పచెప్తే మన పక్షంగా దేవుడు పోరాడే దేవుడు, నిలబడే దేవుడు, పరిష్కారం చేసే దేవుడు. కాబట్టి దేవుని పిల్లలంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జరగాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? మనము దేవుని చిత్తంలో ఉన్నవారమై ఉండాలి. మనం దేవుని చిత్తంలో లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, దేవుని మాటకు లోబడకుండా అవిధేయంగా జీవిస్తూ, పర్వాలేదు అనుకుని ఏదో పైకి మాత్రం భక్తి పరులు అనుకొని నాకేమి చక్కగా నేను ఆదివారం ఆరాధనకి వెళ్తున్నా, చర్చికి వెళ్తున్నా, బాగానే ఉన్నాను, మంచిగా ఉన్నాను అనుకొని జీవించే జీవితం మాత్రం కొద్దిగా ఇష్టం వచ్చినట్టు జీవించేస్తూ ఉన్నాం అనుకో, ఇవన్నీ జరగవు. అప్పుడు మనం దేవుని మార్గంలో జీవిస్తూ, దేవుని అడుగుజాడల్లో ఆయన స్వరం వింటూ నడుస్తూ, ఇందాక వాక్యంలో ఉన్నట్లుగా గొర్రెలు ఆ కాపరిని అనుసరించి జీవించినట్టు మనం జీవిస్తూ ఉంటే అప్పుడు గొర్రెల మీద ఏ శత్రువు, తోడేలు లాంటిది అంతే కదా, గొర్రెల దగ్గర తోడేలు, మృగ జంతువులు ఏం చేస్తుంటాయి? వచ్చి దాడి చేస్తుంటాయి. ఆ టైంలో కాపరి ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. ఎందుకని? అవి కాపరితో ఉన్నాయి కానీ. అదే ఒకవేళ కాపరిదారులో లేకుండా ఆ గొర్రె ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఏ తోడేలు చేతికో చిక్కేసి నా కాపరి నన్ను కాపాడలేదు అని అంటే సరిపోయిందా? కాదు. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? కాపరిది కాదు తప్పు. ఎవరు తప్పది?
గొర్రె తప్పు. ఎక్కడో పచ్చగా కనపడిందని చెప్పేసి ఈ గొర్రెల సమూహాన్ని వదిలిపెట్టేసి, కాపర్ని వదిలిపెట్టేసి, అబ్బా అక్కడ బాగుంది, అక్కడికి వెళ్ళి మంచిగా నేను తిని వస్తా, ఎవరికి చెప్పకుండా నేనే వెళ్ళి అక్కడికి వెళ్ళేసిగా అదేదో ఉంది అక్కడ, ఏ గొంతులో పడిందో, లేకపోతే ఇంకో సింహం ఉందో, ఆడ ఎలుగుబంటి ఉందో, ఇంకో తోడేలు ఉందో, ఏం జరిగింది? అబ్బా అప్పుడు అరుచుకుంటే అమ్మో నా కాపరి నన్ను కాపాడలేదంటే. మనం ఆయన స్వరం వింటూ, ఆయన చిత్తంలో ఉంటూ, ఆయన మార్గంలో నడుస్తూ, మనం ఆయన దగ్గర ఉంటే, ఆయన చిత్తంలో జరుగుతూ జీవిస్తూ ఉంటే, అప్పుడు కాపరి మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. కానీ మనం ఆయన మాట వినకుండా, ఆయన చిత్తానికి లోపడకుండా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, కానీ నా దేవుడు నన్ను కాపాడాల్సిందే అంటే అట్లా ఎట్లా అవుతుంది? అది కరెక్ట్ కాదు. దేవుని మార్గం వినాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. మన శరీరం, మన ప్రాణం, మన ఆత్మ, మనలంతా దేవుని కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఎందుకనంటే మనం దేవుని బిడ్డలం, దేవుని కార్యాల్లో నేను ఉండాలి అని కావాలి. అందుకని తర్వాత మనం చదువుకున్న కీర్తనలో 9-10 వచనాల్లో ఉంది, మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు చేయదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు, ఆయన శరణగచ్చెదరు, యథార్థ హృదయులందరూ యథార్థ హృదయులందరూ అంటే ఆయన మీద నమ్మకం పెట్టుకొని నిజంగా ఆయన మార్గాల్లో నడిచేవారు యథార్థ హృదయులు, వాళ్ళు అతిశయిస్తారు. ఎస్, నా దేవునితో నేను నడుస్తున్నా, ఇక నన్ను ఆయన చూసుకుంటాడు, నన్ను కాపాడుకునేది ఆయన, నాకే భయం లేదు, గేట్ నుంచి చేయించిన ఏ పరిస్థితులు వచ్చిన అనే గుండె ధైర్యంతో ప్రశాంతంగా నిద్రపోతారు. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయదు గాక. వాక్యం కొరకు రమేష్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం రూపంలో పాల్గొందాం. మహాపరిశుద్ర దేవ, ఉదయకాల సమయాన్ని బట్టి తండ్రి స్తోత్రాలు. దేవా, ఈ ఆదివారం వరకు తండ్రి మీ కృపతోటి, కాపుదలతోటి తండ్రి మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చవు తండ్రి. దేవా, మేమందరం మీ రక్తంలో కడగబడిన వారం తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. మరి దేవా, ఇదిగో చక్కటి వర్తమానాల ద్వారా తండ్రి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నావు తండ్రి. యెహోవా నా కాపరిని దావీదు అన్నాడు తండ్రి. అవును దేవా, నీవు మా కాపరి తండ్రి, నీవు మమ్మల్ని పచ్చగల బయళ్ళలో పరుండ చేయదు తండ్రి, నీవే మాకు తోడు ఆధారం తండ్రి. మరి ఇదిగో ప్రధాన వర్తమానంలో తండ్రి దావీదు తన శత్రు భయాన్ని తండ్రి మీ చేతుల్లో ఉంచాడు తండ్రి. ఆయన తనను కాపాడు. అదేవిధంగా మరి మా చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు కార్యకలాపాలను తండ్రి మీ చేతులు ఉంచుతున్నాం తండ్రి. పగ తీర్చుకున్నట నా వశం అన్నావు దేవా. ఇదిగో ప్రతి విషయాన్ని, ప్రతి శత్రు నా క్రియలను తండ్రి నీ చేతులు ఉంచుతున్నాం తండ్రి. మరి చక్కటి వాక్యాల ద్వారా మమ్మల్ని ఆయన ఉత్తేజపరిచి ముందుకు నడిపిస్తున్నావు తండ్రి. నీ కృపలో ఆయన చేరుకున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకుంటూ మరొక శ్రేష్ఠ ప్రార్థించుకున్నాం మా దేవా. ఆమేన్.